దేవునికి స్తోత్రము. అనుదిన వాక్య ధ్యానమునక ఈరోజు 2025 సంవత్సరము ఆగస్టు నెల 27వ తారీఖు. ఈరోజు ధ్యాన వాక్యము పరిశుద్ధ గ్రంథము నుండి కీర్తనల గ్రంథము 147వ సంకీర్తన 6వ వచనాన్ని ధ్యానించుకుందాము. ప్రియ దేవుని బిడ్డలారా, నేటి ధ్యాన వాక్యాన్ని పరిశుద్ధ గ్రంథము నుండి ఒకసారి చదువుకుందాము. కీర్తనలు 147:6. యెహోవా దీనులను లేవనెత్తువాడు, భక్తిహీనులను ఆయన నేలను కూర్చును. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ధ్యాన వాక్యము దీనుల ఎడల దేవుని ప్రేమ, ఆయన కృపను మనము ధ్యానించుకుంటున్నాము. ఈరోజు ధ్యాన వాక్యము చాలా చిన్న వాక్యములా కనిపిస్తుంది, కానీ కీర్తనకారుడు చాలా ఆత్మీయంగా రచించినటువంటి వాక్యం ఇది. యెహోవా దీనులను లేవనెత్తునన్నటువంటి ఈ వాక్యం చాలా విలువ కలది, ఆత్మీయతతో కూడిన వాక్యము. ఈ విలువలోని అంటే ఈ వాక్యానుసారమైనటువంటి విలువలోని సత్యాన్ని మనం గ్రహించాలని దేవుడు ఎంతగానో ఆశిస్తున్నాడు. దేవుడు ప్రేమించే దీనత్వం మనలో ఉండాలని దేవుడు కోరుచున్నాడు. ఈ దీనత్వాన్ని దేవుడు ప్రేమిస్తున్నట్లుగా వాక్యానుసారంగా మనం వింటున్నాము. దీనత్వము, తగ్గింపు గల ప్రార్థన దేవునికి ఎంతో ఇష్టము. తగ్గింపు కలిగిన ప్రార్థన, దీనమైన మనస్సు దేవునికి ఎంతో ఇష్టము. గర్వము, అహంకారము గల మనుషుల ప్రార్థనలకు దేవుడు చెవి పెట్టడు. ప్రియ దేవుని బిడ్డలారా, మనం పొందుకుంటున్న మేళ్ళన్నీ దేవుని కృపతోనే వాటిని పొందుకుంటున్నామని మనము పూర్ణ హృదయంతో విశ్వసించి గ్రహించి ఆయనకు కృతజ్ఞతాస్తోత్రములు చెల్లించాలి. మనము దీనత్వం కలిగి ఉండాలని దేవుడు కోరుచున్నాడు. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృపానుగ్రహించునని యాకోబు పత్రిక 4:46 వివరించడమైనది. అంతేకాదు ప్రియ దేవుని బిడ్డలారా, మనిషి దీనత్వము కలిగి ఉంటే దేవునిచే ఆశీర్వదింపబడతాడని పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది. దేవుని దయ కూడా సమృద్ధిగా కలుగుతుంది. సామెతలు 3:34లో దీనుని ఎడల ఆయన దయచూపును అని వ్రాయబడి ఉన్నది. దీనత్వము దేవుని దయను పొందే భాగ్యాన్ని కలుగజేస్తుంది. దీన మనస్సు పరిశుద్ధ గ్రంథములో మిక్కిలి గొప్ప స్థానాన్ని పొందుకున్నట్లుగా మనం పరిశుద్ధ గ్రంథం నుండి చూస్తున్నాము. ఇప్పుడు ఇక్కడ దీనత్వం అనేది దేవుని దయను పొందే భాగ్యం. దీన మనసేమో పరిశుద్ధ గ్రంథంలో మిక్కిలి గొప్ప స్థానాన్ని పొందుకుంటాం మనం చూస్తున్నాము. పేతురు కూడా తన మొదటి పత్రిక 5:6 ఏమనుందంటే, ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులయ్యుండుడి అని పేతురు గారు రాసినటువంటి దివ్య వాక్యాన్ని మనము మనసారా శుద్ధ హృదయముతో మనము ఆలోచించినట్లయితే, ఆయన బలిష్టమైన చేతి క్రింద మనం తప్పకుండా మనం దీన మనసు కలిగి ఉంటాము అని రాస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మనము మాట్లాడే తీరు దేవునికి ఇష్టమైనదిగా ఉండాలంటే మన మాట మృదువుగాను దీన మనస్సుతోనూ మాట్లాడాలి. మన నోటి నుండి వచ్చు మాటను బట్టి మన స్థితి ఏమిటో తెలిసిపోతుంది.
దయగల మనస్సు కలిగి దేవుని దీవెనలు పొందుకుందాము. ప్రార్థన చేసుకుందాం. కృపగల తండ్రి, జీవగల నాయన, నీ పాదములకు స్తోత్రములు. తండ్రి, నీ దివ్యమైన వాక్యాలను మేము నిత్యం ఇలాగ ధ్యానించుకునే ఈ గొప్ప భాగ్యాన్ని మాకు అనుగ్రహించినందుకు నీ ఘనమైన స్తోత్రములు నాయన. స్తోత్రములు తండ్రి, స్తోత్రములు నాయన. ప్రభువా, నేటి ధ్యాన వాక్యాన్ని వినుచున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించయ్యా. ఇదిగో తండ్రి, మేము దీన మనస్సుతో నీ యందు భయభక్తులు కలిగి మేము జీవించే భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని ఈ మనవులన్నీ యేసయ్య పుణ్య నామమున వినయముగా వేడుకొంచుంటున్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మనలందరినీ బహుగా దీవించుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.